హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు అయితే మనం ఆటోమోటివ్ జర్నలిస్ట్ అయిన మన ఫేవరెట్ డినోస్ వాల్ట్ దినేష్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాం అన్నమాట. హాయ్ అన్న. ఓ హాయ్. ఏది మొత్తం కెమెరా క్రూతో పాటు వచ్చేసారు. వాట్ ఇస్ సర్ప్రైజ్. డినో అన్న హోమ్ అనేది ఈరోజు మీ ఫాలోవర్స్ అందరికి చూపించాలనేది మా మెయిన్ మోటో అన్నమాట. చాలా చాలా థాంక్స్. సో హంబుల్డ్. డినో అన్న మనల్ని ఎప్పటి నుంచో పిలుస్తూ ఉన్నారు ఇంటికి, రండి రా చూద్దాం తమ్ముడు అని చెప్పేసి. సో ఐడ్రీమ్ ద్వారా ఈరోజు మీకు డినో అన్న హోమ్ అనేది చూపించబోతున్నాను. అండ్ సింపుల్ మ్యాన్ హూ లవ్స్ మోటార్ సైకిల్స్. సింపుల్ మ్యాన్ బట్ బిగ్ హార్ట్ అనమాట. కానీ నిజంగా అందరూ ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టుకుంటారు కదా, బైకర్ బాయ్, బైకర్ గర్ల్ అని చెప్పేసి. పేరుకి చెప్పుకోవడానికి నిజంగా ఆ ప్యాషన్ ఉండడానికి డిఫరెన్స్ చూడవచ్చు ఇక్కడ. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అసలు ఏంటన్నా అది బ్లాస్ట్. ఇది డేటోనా 675R, వన్ ఆఫ్ ద దీని ట్రాక్ గాడ్ అని దీనికి పేరు అనమాట. కాదు అసలు ఈ హోమ్ ఇలా డిజైన్ చేసుకోవడం మెయిన్ గా ఇంత ఈ పోస్టర్స్ కానీ ఇది మీరు చూసారంటే ఇది ఒక ఇక్కడ ఇది చూడండి, చాలా లెజెండరీ పిక్చర్. ఇది మేము షూట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక అతను మన మార్నింగ్ 5:30 AM 6 AM కి షూట్ చేస్తున్నాం కాబట్టి ఆ పాలు డెలివరీ అతను కనిపించాడు. సో అది నాకు తెలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ షార్ట్స్ అనమాట. అంటే నిజంగా ఇది ఎక్కడ జరిగింది అప్పుడు? సో ఇది నేను రెగ్యులర్ గా ఒక రైడ్ చేసే ప్లేస్ అండి. ఇది డీనో రోడ్ అంటారు. ఇది చాలా సీక్రెట్ లొకేషన్, రివీల్ చేయలేదు. మొత్తం అక్కడే అంటే యూజువల్లీ నేను హై స్పీడ్ స్టెబిలిటీ టెస్ట్ కానీ అవన్నీ అక్కడ చేస్తాను. సో యూజువల్లీ వర్చువల్లీ ఎంటీ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్తే. సో నేను ఆ రోడ్ అది ఎంత ఫేమస్ అయిపోయిందంటే డీనో రోడ్ అని పేరు వచ్చేసింది దానికి. డిజైన్ ఎవరు చేశారు? ఇది నా చాలా క్లోజ్ సబ్స్క్రైబర్ ఒక అతను సబ్స్క్రైబర్ చేశారు. ఆయన చాలా రోజులుగా చెప్పాడు, అన్న నాకు ఈ ఐడియా ఉంది, మీరు కనీసం ఒక ఫోటో నాకు పంపించండి హై రెజల్యూషన్, నేను ఇది చేస్తాను మీకోసం అని చెప్పాడు. సో నేను కూడా అనుకోలేదు ఇంత రిచ్గా చేస్తాడని. మనం ఎప్పుడైతే అందరిని ఎంకరేజ్ చేసే మనసు, సో సరేనా నీకు చేయాలని ఉంటే చెయ్యని నేను చేశాడు. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్. ఇది ఓన్లీ డేటోనాకి అంకితం, ఎందుకంటే ఇట్స్ ట్రాక్ గాడ్. అండ్ ఇక్కడ చూసారంటే మొత్తం జర్నీ అండి. నిజంగా అన్న అసలు మీరు ఇంత ప్యాషన్, ఇంత పిచ్చా అన్నట్టు బైక్స్ అనగా లేకపోతే లైఫ్ లవ్ ఫర్ మోటార్ సైకిల్స్ పిచ్చి అని కాదు. రెస్పెక్ట్ ఉండాలండి. ప్రతి ఆ బైక్ అనేది మన కాన్స్టెంట్ కంపానియన్ రావరు, ఎవరున్నా లేకపోయినా మనని డిఫరెంట్ ప్లేసెస్ తీసుకెళ్ళి ఆ నేచర్ ఒక స్ప్లెండెడ్ గ్లోరీని మనకి పరిచయం చేసేది ఈ మోటార్ సైకిల్. అంటే మనం వెళ్తున్నప్పుడు కార్లో ఉంటే మనకి ఆ నేచర్ ఒక ఇంటిమెసీ మనకు తగలదు. ఆ గాలి, ఆ సన్ కిస్సింగ్ ద ఫేస్, ద విండ్ హిట్టింగ్ ద చెస్ట్, అదంతా మనకి కార్లో ఎక్స్పీరియన్స్ కాదు, ఎందుకంటే కార్ లోపల ఉంటాం కాబట్టి. ఇది మనం బయట ఉంటాం కాబట్టి ఫ్యామిలీ ఆ జెంటల్ డ్రిజిల్ అంటే ఒక నేచర్ ఎలిమెంట్ మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ ఫీలింగ్ వేరండి, అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనం చెప్పలేము. సో ఇప్పుడు అయితే బైకింగ్ కల్చర్ అందరూ ఎంబ్రేస్ చేసుకున్నారు. ఇది ఒక చిన్న జర్నీ లాగా అక్కడ లదాఖ్ లో చేసింది. నేను అడుగుతాను, మీరు చెప్తారు కానీ ఫస్ట్ ఫోటో R15 ఇప్పుడు అది ఈ మధ్యనే అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఎందుకంటే R15 ఆ వైట్ కలర్ రీసెంట్ గా లాంచ్ అయింది. ఆ షూట్ లో మేము తీసిన షార్ట్స్. ఇది పక్కన దుబాయ్, అది ఇది మన ఇండియానే బ్రో. ఇది కిమ్సర్ డ్యూన్ సెంటర్ దీన్ని. సో ఇక్కడ మేము సూపర్ కార్స్ తీసుకుని వెళ్ళాం. మా ఫ్రెండ్ సూపర్ కార్స్ కూడా ఓనర్స్ కూడా చాలా డౌన్ టు ఎర్త్ అనమాట ఇక్కడ మన హైదరాబాద్లో. సో వాళ్ళు నన్ను తీసుకెళ్లారు కవర్ చేయడానికి. నా ఫ్రెండ్ జేఎస్ కూడా వచ్చాడు ఢిల్లీ నుంచి. జేఎస్ ఫిల్మ్స్ అని ఆయన అయితే H2. ఇదేమో ఆమిర్ సార్. ఇండియాలో ఉన్న ఆటోమొబైల్ జర్నలిస్ట్ అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి, అంటే అందరికి పిన్ పాయింట్ అనమాట డినో అన్న. అవును, ఎందుకంటే ప్రాపర్ గా అది జనాలకు తీసుకెళ్లే పర్సన్ అనమాట. సో దుబాయ్ లా కనిపించిన మన ఇండియన్స్, మన ఇండియా క్యాప్చర్ చేశారు. అది ఆమిర్ సార్ది. ఆమిర్ ఆయన వన్ ఆఫ్ ది టాప్ ఆర్కిటెక్ట్స్. సో ఆమిర్ సార్ది, అది ఆమిర్ శర్మది. ఫెరారీ 488 GTB అనమాట. సో అది పక్కన లదాఖ్ మనము లే నుంచి మనం ఎంటర్ అవుతున్నప్పుడు CBR ఇది RR310 అపాచీ RR310. అది పక్కన నింజా 6R ZX 6R. ఇదేమో మన నిశాంత్ కవచ షోరూమ్. ఆ కార్నర్ ఫోటో గురించి చెప్పండి అసలు. ఆ స్టిల్ ఏంది ల్యాంబోర్గిని? ఎందుకంటే ఇది అంటే ఆ బ్రదర్హుడ్ అండి. అట్లానే ఇంకా ఆ షోరూమ్ లో నేను పోయి ఏమైనా చేస్తాను, నా ఇష్టం. అంటే నా ఓన్ షోరూమ్ లెక్క, నా ఓన్ ప్లేస్ లెక్క. మా ఇద్దరి మధ్యలో ఆ బ్రదర్హుడ్ లవ్ అలా ఉంటుంది. డీనో అన్న బ్రదర్ అని మాట ఊరికే అనుకోలేదండి. డే వన్ ఆన్వర్స్ నన్ను తమ్ముడు అని ఆప్యాయంగా పిలుస్తారంటే ఐ లిటరల్లీ లవ్ హిమ్ అనమాట.
అండ్ చెప్పండి అన్న, హయాబుసా ఎవరిది? అది H2R కదా, కవాసాకి. అది H2నే. సో మన 10R డెలివరీ అప్పుడు జేఎస్ వచ్చాడు అనమాట. మన 10R డెలివరీ కింద 10R ఉంది. సో అప్పుడు అందరం కలిసి ఒక ఫోటోషూట్ చేసుకుందామని అప్పటికప్పుడు ప్లాన్ చేసింది. కొత్తగా ర్యాప్ చేపించాడు నిశాంత్, బ్లూ కలర్. వాడేమో రైడ్ చేసుకుంటూ వచ్చాడు. ఒరిజినల్ కలర్ కాదా? ఇదేమో ర్యాప్ చేపించింది. సో H2 ఏమో జేఎస్ ఢిల్లీ నుంచి రైడ్ చేసుకుంటూ వచ్చాడు. అప్పుడు ఏదో పని మీద వచ్చాడు, అలానే హైదరాబాద్ వచ్చాడు. ఇదేమో మన నిశాంత్ది బూసా అనమాట. సో ఇది మొత్తం 3 కలిపి ఒక స్టిల్ ఎలా ఉంటుందని ఒకసారి అప్పుడే షోరూమ్ కూడా ఓపెన్ అయింది. ఒక డాన్ రేంజ్ లో ఇచ్చారు. సో అది వాళ్ళ ప్రేమ, ఇది నమ్మకం. ఇది డీనాన్ ఫస్ట్ ఒక షర్ట్ లో చూస్తున్నాను, అదర్ దెన్ జాకెట్స్ రెగ్యులర్ ఇది కాకుండా. కింద అయితే ఇది నిజంగా సినిమాటిక్ షాట్, అది ఎడిటెడ్ ఒరిజినల్ ఎడిటెడ్ అండి. అంటే మన హైదరాబాద్ బ్యూటిఫుల్ రోడ్స్ అండి. మన తెలంగాణలో నేను ఇండియా మొత్తం ట్రావెల్ చేశాను. బెస్ట్ రోడ్స్ ఆర్ దేర్ ఇన్ తెలంగాణ. దట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు అవర్ గవర్నమెంట్. ఎవరైనా చెప్తాను రెగ్యులర్ కంటే కూడా అన్ని ఎక్కువ ట్రావెల్ చేస్తారు కాబట్టి నమ్మొచ్చు. ఇంకోటి మొన్న వైజాగ్ వెళ్ళేసి వచ్చాను. రోడ్స్ అద్దరిపోయినాయండి. వైజాగ్ నుంచి ఇక్కడికి మేము హార్డ్లీ 7 hours లో వచ్చేసామండి. సో అది ఇంపాసిబుల్. అంటే అంత ఆ రోజు ఉగాది రోజు. సో వర్చువల్లీ ట్రాఫిక్ కూడా ఏం లేదు. సో అది కానీ రోడ్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయిపోయినాయి. అండ్ తెలంగాణ రోడ్స్ అయితే మనం వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ద గవర్నమెంట్ ఫర్ మెయింటైనింగ్ సచ్ బ్యూటిఫుల్ రోడ్స్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉందండి. చూడండి అసలు సన్రైజ్. ఐ థింక్ యువర్ బాయ్ ZX10R ఐ మిస్ హర్ అ లాట్. ఎందుకంటే నాకు చాలా మనం పీక్ లో ఉన్నాం ఆ టైంలో ప్రొఫెషనల్ కెరియర్ పరంగా. కానీ ఇమోషనలీ అప్పుడు డాడీ ఎక్స్పైర్ అయిపోయి కొంచెము ఇమోషనలీ బాగా ఇదైన టైం అనమాట. సో ఆ టైంలో నాకు సపోర్ట్గా నిలిచింది ఆ బైక్ అనమాట. సో ఒక అండగా ఒక కంపానియన్గా నిలిచింది. డాడీ చాలా ఇంపార్టెంట్ పర్సన్ లైఫ్లో. మీకు ఆయనకున్న బాండింగ్ గురించి నాకు పర్సనల్గా ఐడియా ఉంది. అండ్ అదనే కాకపోతే మీ లైఫ్లో జరిగిన డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మీరు దాన్ని అంటే ఒక్కొక్కరు రకరకాల నెగిటివ్గా వెళ్ళిపోయే సిచ్యువేషన్ని డీనాన్ మాత్రం దాన్ని పాజిటివ్గా బైక్స్ ద్వారా మార్చుకున్నాడు అనే విషయం నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలో చాలా మందికి చెప్పడం జరిగింది. సో ఆ టైంలో GX10R అనేది మీకు ఎలా హీలింగ్ ఇచ్చింది? అదే అప్పుడైతే డాడీ కోల్పోయిన టైంలో ZX10R తోడుగుండి. అండ్ మమ్మీ రీసెంట్ చాలా 2 years బ్యాకే ఎక్స్పైర్ అయ్యారు. మమ్మీ ఎక్స్పైర్ అయిన తర్వాత మొత్తం లైఫ్ షాటర్ అయిపోయిందండి. అంటే ఎవరన్నా మన మెయిన్ హీరోస్ మన లైఫ్లో మామ్ అండ్ డాడ్ అండి. సో వాళ్ళు లేరు, ఇంకా వాళ్ళని చూడలేము అనేది అసలు అది అన్బేరబుల్ ఫీలింగ్. అది ఎవరికి రాకూడదని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఆ టైంలో నాకు ఆ సపోర్ట్ సిస్టమ్గా నిలిచింది ఒకటి నా కమ్యూనిటీ. నేను మీలాంటి తమ్ముళ్ళు ప్రతి దీంట్లో మేము ఉన్నామన్న ఒక ఫ్యామిలీగా మేము ఉన్నాము ఒక్కరమని. నాకు వేరే బ్లాగర్ కూడా ఒక అతను చెప్పాడు, అన్న ఎప్పుడు కూడా అమ్మ నాన్న లేరు, మీరు ఒక్కరు అని ఆ మాట నాకు రాకూడదు. మేము ఉన్నాము నీతో పాటు ఎనీ టైం కాల్ చేయండి, వేర్ జస్ట్ 1 call అవే. అలాంటి ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ నేను బిల్డ్ చేయగలిగాను అంటే అది గాడ్స్ గ్రేస్ అండి. అండ్ ఈ మోటార్ సైకిల్ అందరం మీకు ఎప్పుడు తమ్ముళ్ళగా పక్కనే ఉంటాం, అది తెలుసండి. అదే దాంతోనే ఆ ఒక కసితోనే ఆ ఒక ఫైర్ ఆ డిజైర్తోనే ఇంకా సాధించాలి. ఇప్పుడు ఎంతో క్రియేటర్స్ వచ్చారు, ఎంతో కాంపిటీషన్ వచ్చింది, పెద్ద పెద్ద మీడియా హౌసెస్తో పోటీ పడాల్సి వస్తుంది. ఒక సోలో క్రియేటర్గా ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ నా ప్యాషన్ని ఫాలో అవ్వకుంటూ ఫ్యామిలీకి ప్రొవైడ్ చేస్తూ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండి. సో అది కేవలం మీలాంటి వ్యూవర్స్ నుంచి వచ్చే సపోర్ట్, సహోదరుల నుంచి వచ్చే సపోర్ట్తోనే నేను ముందుకు సాగలుగుతున్నాను. అండ్ మోర్ టు అచీవ్ అండి. ఇప్పటికీ రీసెంట్గా ఒక పెద్ద మైల్ స్టోన్ టైమ్స్ డ్రైవ్ దాంట్లో జ్యూరీగా ఒక సోలో క్రియేటర్ని సెలెక్ట్ చేయడము అది పెద్ద ఆనర్. అండ్ మన నితిన్ గడ్కరీ సార్ చేతిలో అవార్డు పొందుకోవడము నాకు ఆ 10 years మొత్తం ఒకసారి ఫ్లాష్ అయిందండి లైఫ్. అది నిజంగా ఒక బిగ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు నితిన్ గడ్కరీ గారి చేతిలో తీసుకోవడము. సో కంటిన్యూయింగ్ టు అవర్ హోమ్. ఆయన అడిగారు కూడా ఎక్కడి నుంచి బ్రదర్ మీరు అంటే నేను హైదరాబాద్ నుంచి అంటే ఆయన ఇలా ప్యాక్ చేశారనమాట. సో ఆ ఫీలింగ్ నేను అసలు అన్బిలీవబుల్ అండి. ఆ మూమెంట్ అలా నిలిచిపోయింది, ఫ్రీజ్ అయిపోయింది. అండ్ ఎస్ ఈ బైక్స్ ఎలాంటిదంటే నిన్న కూడా అంత వర్క్ చేశాను, 2-3 videos ఎడిట్ చేశాను. ఎడిట్ చేసిన తర్వాత సమ్ కైండ్ ఆఫ్ ఎంప్టీనెస్ వచ్చేసింది. ఒక పాట విన్నా, ఆ పాట ఏమో నేను మమ్మీ డాడీ అందరం కలిసి రూమ్లో పెట్టి ఎంజాయ్ చేసేది అనమాట. అది వినంగానే వాళ్ళు గుర్తుకు వచ్చేసారు. అది ఎలా ఇది పోతలేదన్నమాట. సో వెంటనే ఫ్రెండ్ని పిలిచి మనీష్ వచ్చాడు. సో మేము జస్ట్ ఛాయ్ తాడి బైక్ తీసుకుని వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోయి వచ్చేసరికి ఆ ఫీల్, ఆ వెనకల్ సన్సెట్ చూస్తున్నప్పుడు ఫ్రెండ్ ఉన్నాడు పక్కన,
వారితో షేర్ చేసుకున్నప్పుడు ఆ లోపల చాలామంది విష్ చేయడము, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ రావడము. సో ఇదంతా ఏం చేస్తుందంటే మనిషిని మోటివేట్ చేస్తుంది, స్ట్రాంగ్ చేస్తుంది, ఇమోషనల్లీ స్ట్రాంగ్ చేస్తుంది. దట్ యు ఆర్ మోర్ టు అచీవ్, అంటే దే ఆర్ వాచింగ్, దే వాంట్ మోర్ ఫ్రమ్ యూ అన్నట్టు ఆ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ మనకి చెప్పడం జరుగుతుంది. సో అలా ఈ బైక్స్ అనేది ఒక కాన్స్టెంట్ కంపానియన్గా నా లైఫ్లో నిలిచిపోయినాయి. ఐ థింక్ అంటే నా ఫేవరెట్ మూవీ ఒకటి ఉందన్న, మ్యావరిక్ అని చెప్పేసి. సో ఆ బైక్ గురించి చెప్పండి, ఆ స్టోరీ, ఆ పోజ్ గురించి చెప్పండి. అసలు మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఐ థింక్ ద కాస్ట్లీయెస్ట్ బైక్ అనుకుంటుంది వరల్డ్లోనే. అంటే H2R ఇప్పుడు 79 lakhs ఎక్స్ షోరూమ్ అండి. ఇట్స్ నాట్ అ రోడ్ లీగల్ బైక్. ఇది H2 ఇది, బట్ దే హ్యావ్ మేడ్ ఇట్ ఇంటూ H2R, అంటే కార్బన్ పార్ట్స్ అవి ఇవి వేసి దాన్ని H2R స్పెక్ లెక్క చేశారు. ఇట్ ఈస్ ప్రైమర్లీ H2 ప్రొడక్షన్ వేరియంట్, 2016 మోడల్ అనుకుంటాను. SC ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ తో పాటు JS ఫిల్మ్స్ దే బండి. సో ఇక్కడ ఆయన సిగ్నేచర్ కూడా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్స్. నేను చాలా బైక్స్ ఓన్ చేశాను, చాలా రైడ్ చేశాను, కానీ ఆ ఇంజనీరింగ్ మార్వెల్ అంటే H2 అండి, కవాసాకి. ఎందుకంటే కవాసాకి హెవీ ఇండస్ట్రీస్, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ ఇంజనీరింగ్ వేరే లెవెల్ అండి. అది మనం నడిపిస్తే ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ చెప్పలేము. సో 10R ఒక అంతు వరకు ఉంటే ఇది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. అండ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా పవర్ఫుల్ మెషిన్. అది వరల్డ్స్ ఫస్ట్ సూపర్ చార్జ్డ్ లీటర్ క్లాస్ ఇంజిన్ అంటే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ రేర్, వన్ ఆఫ్ అ కైండ్ అని చెప్పొచ్చు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఆ బండి నేను తరిమి నడిపించాను. హయబూసా లాంటి న్యూ జనరేషన్ హయబూసా, ఇట్లాంటి మోడర్న్ మార్వెల్స్ ఇవన్నీ చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. సో వీటిని హయబూసా మేము నాట్రాక్స్లో హై స్పీడ్ టెస్ట్ చేసామండి. సో అదొక యూనిక్. ఇది ఫస్ట్ 2-వీలర్ని నాట్రాక్స్లో టెస్ట్ చేసిన ఒక 3 మెంబర్స్లో నేను ఒక్కటి. సో దాంట్లో XPHP సన్నీ ఉన్నాడు, సిమ్రన్ అని నేషనల్ ఛాంపియన్ మోటార్ సైకిల్ రేసర్ నేషనల్ ఛాంపియన్ ఉన్నాడు, మేము ముగ్గురం వెళ్ళామన్నాడు. 4 బైక్స్ తీసుకుని, H2, హయబూసా, మన ఇండియన్ సూపర్ బైక్ RR 310 అండ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ కెపాసిటీ బైక్ అంటే రాకెట్ 3 2500cc. సో అది ఆ బండి తీసుకొని వెళ్ళామన్నమాట. దాంట్లో నేను నడిపించింది RR 310 టాప్ స్పీడ్ అండ్ రాకెట్ టాప్ స్పీడ్ కొట్టాను. వాళ్ళు హయబూసా టాప్ స్పీడ్ కొట్టినప్పుడు ఆల్మోస్ట్ 320 km/h వెళ్ళిందండి. సో యాక్చువల్గా ఇట్ ఈస్ లిమిటెడ్, ఎలక్ట్రానికలీ లిమిటెడ్ టు 299 యాజ్ పర్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. కానీ దాన్ని అన్లాక్ చేసినప్పుడు ఇట్ గోస్ బియాండ్ 300. సో ఇంకా పొటేలనా అది? ఇది 40లా, ఇది అనిపించింది నాకు. వరల్డ్స్ 6th హైయెస్ట్ మోటరబుల్ పార్స్ అని ఇక్కడ రాస్తుంది. కానీ ఉమ్లింగ్లా ఇది టాలెస్ట్ అనమాట. ఆ ఫోటో వాడు పెట్టలేదు, నేను వాడికి పంపించినా కానీ. సో ఉమ్లింగ్లా పక్కన 40లా ఉంటుంది. సో ఉమ్లింగ్లా ఇస్ క్లోజ్ టు 20,000 feet అబౌవ్ సీ లెవెల్. ఇది అరౌండ్ 18,000 feet అనుకుంటాను. అక్కడ రాస్తుంది 18,124 feet. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ లొకేషన్స్ అండి. ఎందుకంటే ఉమ్లింగ్లాలో మీకు మొత్తం టార్మాక్, ఆ జస్ట్ ఆ అప్రోచ్ రోడ్ కొంచెం ఇంక్లినేషన్ ఉంటుంది. ఒక్కసారి టార్మాక్ స్టార్ట్ అయిందంటే మొత్తం టాప్ వరకు టార్మాకే. అండ్ చాలా ఐసీ కోల్డ్, ఎందుకంటే హైయెస్ట్ ఆల్టిట్యూడ్ కాబట్టి ఇది ఉంటుంది, కోల్డ్ ఉంటుంది. కానీ 40లా ఏమైందంటే మాకు అదే 18,000 feetలో రోడ్డు వేస్తున్నారు అప్పుడు. సో ఇంతనే ఉంటుంది. మనం నిల్చున్నామా, రోడ్ విడ్త్ ఒక మ్యాక్సిమం ఒక SUV వెళ్ళే అంత, లేకపోతే ఒక ట్రక్ వెళ్ళే అంత విడ్త్ ఉంటుంది అంతే కరెక్ట్గా. దాంట్లో హెయిర్ పిన్స్ 18,000 feetలో అక్కడ రాళ్ళు, ఇంత పెద్ద కంకర రాళ్ళు, ఎందుకంటే రోడ్డు వేస్తున్నారు అప్పుడే. ఆ టైంలో మేము పైన ఎక్కిపోయినాం, అంటే పైనుంచి కిందికి వరకు రావాలి అటువంటి రోడ్లో. సో అది వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్. అంటే అక్కడ మా స్కిల్ టెస్ట్ చేయబడింది, మా ఎండ్యూరెన్స్ టెస్ట్ చేయబడింది, వెహికల్ టెస్ట్ చేయబడింది, అవన్నీ కూడా బ్లాగ్స్ ఉన్నాయి. మీరు దయచేసి అది ఆ సిరీస్ KTM Pro XP లదాఖ్ సిరీస్ అని ఉంటుంది, ఒక 12 episodes ఉంటాయి. అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. సో అది చూడండి. అంటే ఆ రోజు అప్పుడంతా మేము ఆల్మోస్ట్ 500 kilometers రైడ్ చేసి వాళ్ళందరూ నిద్రపోయేవాళ్ళు. నేను రాత్రి కూర్చొని ఎడిట్ చేసేసి, ఇంగ్లీష్ వీడియో ఎడిట్ చేసి, తెలుగు వీడియో ఎడిట్ చేసి పడుకునేసరికి 12-1 గంట అయ్యేది. మళ్ళీ పొద్దున 5:30 కల్లా లేవాలి, సాటిలప్ అవ్వాలి, 6 o'clock కల్లా వెళ్ళాలి. సో ఇంత కష్టపడింది. సో ఆ జెన్యున్ ప్యాషన్, ఎటువంటి మనం బెట్టింగ్ యాప్ సపోర్ట్ చేయకుండా, ఎటువంటి ఇది సపోర్ట్ చేయకుండా, కమర్షియల్ అనౌన్స్మెంట్స్ లేకుండా ప్యూర్ కాంటెంట్ ఇచ్చింది మనమే. సో దాన్ని వైరల్ వెళ్ళకపోవచ్చు, ప్రతి వీడియో లాక్స్లో వెళ్ళకపోవచ్చు, కానీ ఆ గుర్తింపు అనేది వచ్చింది. అది హైయెస్ట్ లెవెల్ నుంచి వచ్చింది. 2 అవార్డ్స్ రావడం, మీడియా అవార్డ్స్ రావడము, ఇట్ ఈస్ ఎ హ్యూజ్ ఆనర్ ఫర్ మీ. అండ్ మీలాంటి పెద్ద మీడియా హౌస్ ఇంటికి వచ్చి నాకు ఈ ఇల్లు ఫీచర్ చిన్న వెరీ ఒక సింపుల్ మ్యాన్స్ హౌస్ ఉన్నా కానీ దీన్ని మీరు ఫీచర్ చేయడం అంటే లవ్ ఫర్ మోటార్ సైక్లింగ్ ని హైలైట్ చేయడం. సింపుల్ అంటే మీరు సింపుల్ మ్యాన్ అనొచ్చు, బట్ సింపుల్ మ్యాన్ బిగ్ హార్ట్ అని నేను అంటాను.
మీకున్న బిగ్ హార్ట్ అనేది అన్ని చేస్తుంటుంది. అండ్ జెన్యున్గా ఒక విషయం అండి, అంటే తెలుగులో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్లో ఎటువంటి 10 yearsగా మీడియాలో ఉండి కూడా, సోషల్ మీడియాలో ఎటువంటి బెట్టింగ్ యాప్ అనేది ఆఫర్స్ వచ్చినా కూడా దాని గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు, దాని గురించి అన్నెసరీ కాంట్రవర్సీ చేయలేదు. మీకు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి అనే విషయం మాకు తెలుసు పర్సనల్గా యాజ్ ఏ క్లోజ్ అసోసియేట్స్. బట్ ఎప్పుడు కూడా బెట్టింగ్ యాప్స్కి ఏ కారణంగా కూడా, ఎందుకంటే ఈయన ఫాలోవర్స్ అందరూ కూడా యంగ్ పీపుల్ అని చెప్పేసి. సో ఏమంటారు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చాలా విపరీతంగా పెరిగిపోయింది, చాలా మెనిపులేషన్ జరుగుతుంది తమ్ముడు. అది చాలా బాధాకరమైన విషయము. అంటే జెన్యున్ క్రియేటర్స్ మాలాంటి వాళ్ళు ఎవరైతే సిన్సియర్గా కాంటెంట్ చేసి దాంట్లో ఒక నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ అండి, వేరే ఏ యాప్ అనౌన్స్మెంట్ కూడా ఉండదు. మీరు హెల్మెట్ కొనండి, అది కొనండి అని ఏది కూడా నేను జస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి చాలామంది అంటారు మీరు మనం చైనీస్ వెహికల్ బైక్ కానీ కార్ కానీ మీరు చైనాని సపోర్ట్ చేస్తున్నారంటే మనం సపోర్ట్ చేయడం కాదు, మనం రిపోర్ట్ చేస్తున్నాం. సో సపోర్టింగ్కి రిపోర్టింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో మనం యాజ్ అ మీడియా ఆర్ యాజ్ అ ఫ్రీలాన్స్ ఆటో జర్నలిస్ట్ నా జాబ్ రిపోర్ట్ చేయడం. అది కొనకపోవడం మీ ఇష్టం. సో అది ఎప్పుడు కూడా మనం ఇదే బెస్ట్, దీనికి మించింది లేదు అని ఎప్పుడే చెప్పాలి. ఆ సెగ్మెంట్లో దానికి ఏమేమి ఫీచర్స్, దాని యూఎస్పీస్ ఏంటి, ఎవరి కోసం అది యూజ్ చేయబడుతుంది, ఇది మన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒక రైట్ ఇన్ఫర్మేషన్ని జనాలకు తీసుకెళ్లే వాళ్ళకి ఏ పర్పస్ మీద ఏ విషయం చెప్తున్నామో ఆ పర్పస్ మీద ఆ విషయం మాత్రమే మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ లేదు, అన్నెసరీ కాంట్రవర్సీ చేసే వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్ వస్తుంది. నేను ఈ యొక్క ఇంటర్వ్యూ తీసుకోండి, నాకు తెలిసి దీనికి ఎక్కువ వ్యూస్ రాకపోవచ్చు, ఎందుకంటే మనం నార్మల్గా ప్యాషన్ గురించి మాట్లాడుతున్నాం, లవ్ ఫర్ బైక్స్ గురించి మాట్లాడుతున్నాం. అదే మన ఇద్దరు కొట్లాడుకున్నాం అనుకోండి, అది ఎక్కడికో వైరల్ వెళ్ళిపోతుంది, మిలియన్స్లో వెళ్ళిపోతుంది ఆ కంటెంట్. అంటే అంత క్రింజ్ కంటెంట్కి జనాలు అలవాటు పడిపోయారు. అంటే ఒక స్టేజ్డ్ కంటెంట్ అయినా ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుని అరే మనం ఇలా కొట్టుకుందాము, అలా కొట్టుకొని ఒక డ్రామా క్రియేట్ చేద్దామని మనం స్క్రిప్టెడ్ వీడియో చేసినా ఆ జనాలకు అర్థమైనా దే నో దట్ ఇట్ ఇస్ స్క్రిప్టెడ్, బట్ స్టిల్ దే వాంట్ టు వాచ్ దట్ కైండ్ ఆఫ్ కంటెంట్. అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అండి ఇప్పుడు రోడ్ల మీద ఇదే ఇంత మంచి కండిషన్, ఇంత మంచి మిషన్స్ని ఒక రాంగ్ వేలో యూజ్ చేస్తారు, చాలా రాంగ్ వేలో వాళ్ళే గుద్దుకొని వాళ్ళే కింద పడి అదే స్క్రిప్ట్ చేస్తున్న తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న రీచ్ జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇవ్వడం అనేది మన బాధ్యత కూడా. అదొక హంబుల్ రిక్వెస్ట్ అండి. సో నాకు వ్యూస్ రావాలని కాదు, ఒక జెన్యున్ క్రియేటర్ని మీరు సపోర్ట్ చేయండి. చూడండి కంటెంట్ చూస్తే మీరు అందరు తెలివిగల వాళ్ళు. అండ్ మన తెలుగు ఆడియన్స్ ఇస్ ద మోస్ట్ మెచ్యూర్ ఆడియన్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఒప్పుకున్నారు, అది నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ ఒప్పుకున్నారు. మన తెలుగు మూవీస్ ఇంటర్నేషనల్ సక్సెస్ పొందుకుంటుందంటే సో ఫస్ట్ మన తెలుగు ఆడియన్స్ దాన్ని ప్రేమించడం వల్లనే కదా, దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళడం వల్ల ఓహో ఇది ఇంత పెద్ద హిట్ అయిందా తెలుగులో, హిందీ వాళ్ళు చూడడం, ఇది ఇండియాలో ఇంత పెద్ద హిట్ అయిందా అని ఇంటర్నేషనల్ వాళ్ళు చూడడం. సో ప్రైమర్లీ ఇట్ స్టార్ట్స్ విత్ తెలుగు ఆడియన్స్ యాక్సెప్టింగ్ ఎనీ గుడ్ కాంటెంట్. సో ఆ ఆడియన్స్ సరైన కాంటెంట్ని మీరు సోషల్ మీడియాలో కూడా మీరు సపోర్ట్ చేస్తే మాలాంటి క్రియేటర్స్కి చాలా వరకు ధైర్యము అండ్ చాలా వరకు నమ్మకం, ఇంకా మనము కసితో ఇంకా క్వాలిటీ కాంటెంట్ ఇంటర్నేషనల్ రేంజ్లో ప్రొడక్షన్ క్వాలిటీ పెంచి మీకు తీసుకురావాలని ఆ ఒక ఫైర్ అనేది మాకు ఉంటుంది. సో అది జరగాలని కోరుకుంటున్నాం. సో ఇది లివింగ్ రూమ్ తమ్ముడు, ఇది ఒక నా గెటవే ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఎప్పుడైనా మూడ్ ఆఫ్ ఉంటే నాకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేను చాలా రోజులు వాయిస్తున్నాను కాబట్టి ఇది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ జస్ట్ చిల్ అవ్వడానికి, హ్యాపీగా మనం కంటెంట్ ఎంజాయ్ చేయడానికి మోటార్ సైకిల్ కాంటెంట్. అండ్ ఇక్కడ మీరు వస్తే మెయిన్ అనేది నా ఒక డ్రీమ్ సెటప్ అనేది ఇలా ఉండే. అంటే ఏ చిన్న పిల్లోడి కన్నా పెద్దగా అయితే మనకి మన సొంత డబ్బులతో మనం అనుకునేదంతా కొని పెట్టుకోవాలి అనే ఒక చిన్న ఆ చైల్డ్ మనలో ఉంటాడు కదా. మీకే కాదు ఇప్పుడు చూడగానే నాకే కాదు ఇప్పుడు చాలా మందికి బైక్స్ కార్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇది డ్రీమ్ వరల్డ్ అని చెప్పొచ్చు. రూమ్ కాదు, డ్రీమ్ వరల్డ్. ఎందుకంటే మీరు ఒక్కసారి చూడండి ఓవరాల్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే అసలు ఇది చూస్తే నా చైల్డ్హుడ్ మొత్తం గుర్తొస్తుంది అన్న. ఏంటి కలెక్షన్ ఏంటి, బొమ్మలు అవి ఉండొచ్చు, అవార్డ్స్, హెల్మెట్ కలెక్షన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అన్న. మీకున్న హెల్మెట్స్తో దాదాపుగా ఒక 14-15 హెల్మెట్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకోండి కంప్లీట్ కార్బన్ ఫైబర్ ఇది, ప్లస్ ఇదంతా డైకాస్ట్ మోడల్స్ కలెక్షన్. దీంట్లో కూడా యూనిక్ స్పెషల్ ఎడిషన్స్ చాలా ఉన్నాయి. ఏజీవీలే 4 ఉన్నాయి కదా మీ దగ్గర? ఏజీవీలు చాలా ఉన్నాయి. సో ఇది పిస్తా జిపిఆర్ఆర్ ఇటు పక్కన, అది అంత కార్బన్ ఫైబర్ ఏరోస్పేస్ గ్రేడ్ లిక్విడ్ కార్బన్ ఫైబర్ అంటారు దాన్ని. సో అది ఐకాన్ హెల్మెట్, కేవైటీ హెల్మెట్. ఇది రూరాక్, డాన్ లీ అని ఫార్మర్ సిఇఓ ఆఫ్ రూరాక్, ఇది అట్లస్ 3.0 ఆయన సొంతంగా మనకి పంపించింది.
సో ఫస్ట్ నేను అడిగినప్పుడు వాళ్ళ మార్కెటింగ్ టీం వాళ్ళు లేదంటే ఇండియాలో మేము సేల్ చేస్తలేము, మేము పంపించమన్నారు. ఈ రూరాక్ ఈ హెల్మెట్ చాలా ఫేమస్ ఇంటర్నేషనల్లీ. సో నేనేం చేశాను, ఆయన సిఇఓ, ఈ సిఇఓ ఇప్పుడైతే లేరు, రిజైన్ చేశారు. నేను ఉన్నప్పుడు సిఇఓగా ఉండేది డాన్లీ, ఆయన ఫౌండర్ అనమాట. ఆయనకి లింక్డ్ ఇన్ కాంటాక్ట్ దొరికింది. ఆయన మెసేజ్ పెట్టిన ప్రొఫైల్ నాది ఉందండి, దయచేసి మీరు పంపిస్తే నేను రూరాక్ ఫ్యాన్ని, అది నేను దాన్ని టెస్ట్ చేయాలనుకుంటున్నాను అంటే మీరు అడ్రస్ చెప్పండి అని నెక్స్ట్ డేనే షిప్ చేయించారు. ఎంత కాస్ట్ ఇది? ఇది మీకు అరౌండ్ 48,000 అట్లా ఉంటుంది. ఇది కూడా లిక్విడ్ కార్బన్. ఓకే ఓకే, చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది. సో ఇది అట్లీస్ట్ 3.0, ఇప్పుడు అట్లీస్ట్ 4.0 వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాషన్ ఐకాన్స్ అనమాట. ఓకే, సేఫ్టీ ఓకే, మరి నేను ఉన్న మాట ఉన్నట్టు చెప్తాను, టాప్ అండ్ సేఫ్టీ ఆఫర్ చేయలేదు ఇది. దీనికంటే సేఫర్ హెల్మెట్స్ ఉన్నాయి, ఎయిర్ ఐ హెల్మెట్స్, షోయి హెల్మెట్స్ అలాంటివి ఉన్నాయి. కానీ ఇట్స్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆ ఒక ప్రైస్ లో. ఇదంతా మీ ఎడిటింగ్ సెటప్, ఈ సెటప్, ఇది గేమింగ్ ల్యాప్టాప్. దీంట్లో టాప్ స్పెక్ అంటే 32 GB ర్యామ్, మనకి ఇది మెయిన్ గ్రాఫిక్ కార్డ్, RTX సిరీస్ గ్రాఫిక్ కార్డ్. ఎడిటింగ్ చేసే ఇక్కడ అన్నమాట కంప్లీట్ ఏసూస్ గేమింగ్ ల్యాప్టాప్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఒక్కసారి. అసలు ఈ కలెక్షన్ చూడండి. H2, ఇది వచ్చేసి డియావెల్, ఇది BMW S1000RR, ఇది డుకాటి, ఇది పానిగాలి, వచ్చేది R1, అది సూపర్ డ్యూక్. ఓకే, నా మెమరీ బాగా అన్ని కరెక్ట్ చెప్పేస్తున్నావు. 100/100. టైగర్, ఇది వచ్చేసి డుకాటి, డెస్మో సిటీ. ఓకే, సో రేసింగ్ బైక్స్ అండ్ BYD, అది వాళ్ళు BYD కంపెనీ వాళ్ళు పంపించింది. యూ లైక్ లివింగ్ ఎవ్రీ బాయ్స్ డ్రీమ్ అని చెప్పొచ్చేమో. అది ఒక చిన్న దీంతో స్టార్ట్ అయింది. దీంట్లో కూడా మీరు చూసినట్టయితే సిగ్నేచర్ సిరీస్ అనమాట. ఇవి బ్యూరాగోది. సో లా ఫెరారీ అనేది చాలా యూనిక్ మోడల్, దాంట్లో బ్లాక్ కలర్ చాలా రేర్ అనమాట. సో ఇది సిగ్నేచర్ సిరీస్ అంటారు. బాగా ఎక్స్పెన్సివ్ అండి, కాకపోతే ఎంత ఇది? ఆల్మోస్ట్ 9,000 రూపీస్. 9,000. ఓకే, సో ఫుల్ డై కాస్ట్ అంటే ప్రాపర్ గా మెటల్ అండ్ ఫెరారీ లైసెన్స్ అప్రూవ్డ్ అనమాట ఇది. అందుకనే ఇది అంత కాస్ట్లీ అనమాట. మెటల్ ఫుల్ మెటల్. ఇక్కడ మీరు చూసారంటే డీటెయిలింగ్ కంప్లీట్లీ ఎగ్జాక్ట్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్ ఉంటుంది ప్రతి ఎలిమెంట్. ఇక్కడ చూసారంటే ఫెరారీ లైసెన్స్డ్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. వావ్, ఫెరారీ అఫీషియల్ లైసెన్స్ ప్రోడక్ట్ అనేది. సో ఈ చిన్న కార్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి, ఆల్మోస్ట్ 4-5,000 ఉంటుంది. సో అలా అండ్ ఇదంతా ఒక జర్నీ అండి. అంటే లైఫ్లో మనం సాధించింది అన్నీ మన కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంటాయి. టైమ్స్ డ్రైవ్ అవార్డు ఇదే గడ్కరీ సార్ ఇచ్చిన అవార్డు. నితిన్ గడ్కరీ గారు సెంట్రల్ మినిస్టర్, ఆయన అన్నకి ఇచ్చిన అవార్డు ఇది. సో మనందరికి ఇచ్చినట్టే హ్యూజ్ అచీవ్మెంట్. నాకు కాసేపటి కంటిన్యూలు వచ్చేసినాయి. అది ఆ టైం, ఆ మూమెంట్ ని మమ్మీ డాడ్ కి డెడికేట్ చేశాను. వాళ్ళు ఉంటే ఖచ్చితంగా, అండ్ ఐఎమ్ షూర్ దే ఆర్ హ్యాపీ ఇన్ హెవెన్, ఎవరీ వాచింగ్ దేర్. అండ్ టెడెక్స్ టాక్ కూడా చేసిన ఫస్ట్ మనం చేసింది మనమే. సో గోకురాజ్ రంగరాజ్ ఇన్స్టిట్యూట్ లో మనకి ఇన్వైట్ చేశారు. చాలా యూనివర్సిటీస్కి నేను వెళ్ళాను దీనికి మాట్లాడడానికి, కంటెంట్ క్రియేషన్ గురించి, రోడ్ సేఫ్టీ గురించి. సో గోకురాజ్ రంగరాజ్ ఇన్స్టిట్యూట్, గీతం యూనివర్సిటీ, అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, లోయోలా కాలేజ్, మల్లారెడ్డి కాలేజ్, ఇక్కడంతా కూడా మనము వీలైనంత వరకు వెళ్ళి యంగ్స్టర్స్ని ఎడ్యుకేట్ చేయడము మనం ట్రై చేస్తున్నాము. సో అండ్ ఇది వచ్చేసి మనకి 1 lakh కానీ 1 million రావాలి. అది మన ఆడియన్స్ కర్ణిస్తే, మన తెలుగు ఆడియన్స్ తలుచుకుంటే 1 monthలో అయిపోతుంది. 1 month కూడా 1 weekలో అయిపోవచ్చు. ఎందుకంటే అండి ఒక సింపుల్ మంత్రా చెప్తాను. ఇప్పుడు మనది ఎందుకు పాలిటిక్స్ అని చెప్తున్నానంటే, మనది 0 to 80,000 తెలుగు ఛానల్ గురించి చెప్తున్నాను. ఇదైతే ఇంగ్లీష్ ఛానల్ 8 lakhs ప్లస్ ఉన్నారు. అది కూడా అక్కడ స్టక్ అయిపోయింది. అది దాని గురించి కూడా ఒక రీజన్ చెప్తాను. సో 0 to 80,000 8 monthsలో వెళ్ళిపోయినామండి. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years అవ్వడానికి వస్తుంది. స్టిల్ 95,000లోనే ఉంది. అంటే ఒక ఛానల్ 80,000 8 monthsలో వెళ్ళిపోయిందంటే 1 lakh నెక్స్ట్ 2 monthsలో వెళ్ళిపోవాలి. మసాలా ఇవ్వట్లేదు అన్న. సో ఈధర్ జెన్యూన్ కంటెంట్ ఇస్తున్నారు కదా. సో మళ్ళీ అది ఎవరు ఎంసీఎన్స్ వాళ్ళు ఆపేస్తున్నారా లేకపోతే ఇక్కడ ఇది వస్తుంది చెప్పలేకపోతున్నాను. అంటే యూట్యూబర్స్ విషయంలో ఇది ఒకటి కొంచెం అంటే డిబేటబుల్ లా కనిపిస్తుంది అన్న. ఈ ఎంసీఎన్ అంటే సోలో క్రియేటర్స్ కి ఎంసీఎన్స్ కి అదర్ దెన్ మీడియా నెట్వర్క్స్ పక్కన పెడితే, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్
అది దీని మీద నాన్ వేషన్ అనే పర్సన్ కూడా ఎక్కువ మాట్లాడారు ఒక టైంలో. సో మీరు ఎలా ఇబ్బంది పడ్డారు ఈ అది తెలుస్తుంది కదండి. ఒక ఛానల్ 80,000 8 months వెళ్ళిపోయిందంటే ఈజీగా నెక్స్ట్ 2 months మేము 1 lakh కొట్టేసేవాళ్ళం ఆ ప్రోగ్రెస్లో వెళ్తుంటే. అది అలా స్టాగ్నెంట్ అయిపోయి నాకు ఎవ్రీ వీక్ మెసేజెస్ వస్తున్నాయండి, ఎవ్రీ వీక్ మెయిల్స్ వస్తున్నాయి. మీరు పలానా ఇది జాయిన్ అవ్వండి, మా ఒక టీం MCN జాయిన్ అవ్వండి, మేము మీరు స్టక్ అయిపోయారు కదా మేము తీసుకెళ్తామని. అంటే స్టక్ చేసేది వీలేనా అంటే అంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క వీడియో మీరు చూస్తే దాంట్లో ప్రొడక్షన్ క్వాలిటీ, దాంట్లో ఎఫర్ట్ పెట్టి, దాంట్లో డిఓపిని తీసుకొచ్చి మేము కలర్ గ్రేడింగ్ మళ్ళీ ఎడిటింగ్ చేసి దాన్ని బెస్ట్ వేలో ప్రజెంట్ చేస్తే రేపటికి దానికి 2,000 5,000 వ్యూస్ వచ్చినాయి అంటే ఆ మోటివేషన్ ఫ్యాక్టర్ పడిపోతుంది. ఎన్ని రోజులని మనం చేస్తూ ఉంటాం. సో అలా కొంచెం బాధ అనిపిస్తుంది. సో తెలుగు వాడి ఇప్పుడు ఆ 80,000 90,000 వ్యూవర్స్ ఇప్పుడు 95,000లో ఉంది. ఆ 95,000లో కూడా ఒక్కరికి ఆ 95,000లో ఒక్కరిని తీసుకొచ్చినా కానీ మనం డబుల్ అయిపోతుంది. డెఫినెట్లీ అది అవుతుంది అన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్ దానికి సంబంధించి. సో ఖచ్చితంగా అది అయితే ఇట్ విల్ బి అ మ్యాసివ్ సెలబ్రేషన్. దాంట్లో ఫస్ట్ నువ్వు ఉంటావు అండ్ దాంట్లో చాలా సోషల్ ఇది మేము హైలైట్ చేస్తాము. గివ్ అవేస్ చేసేటప్పుడు కూడా మొన్న రైడింగ్ జాకెట్స్ ఒక 12 జాకెట్స్ గివ్ అవే చేసాము, అన్ని level 2 జాకెట్స్. దాని తర్వాత మొన్న ఇది చేసేటప్పుడు బ్యాక్ ప్యాక్స్ ఇంకా హెల్మెట్స్ గివ్ అవే చేసాము. సో అలా మేము అంటే నాకు ఎటువంటి సపోర్ట్ లేకుండా నాకు వచ్చిన గుడీస్ ఏదైతే ఉన్నాయో అది ఇచ్చేస్తున్నాను. నేనేదో పెట్టుకోవడం కంటే రేపు ఒక వానబీ బైకర్ ఆయనకి రేపు ఆయన ప్రాణాలు అది కాపాడుతుందంటే అది దానికంటే పెద్ద బ్లెస్సింగ్ ఏం కావాలి. సో అలా వేరే వాళ్ళకి సహాయపడడానికి ట్రై చేస్తున్నాము. సో చూద్దాము, విత్ పబ్లిక్ సపోర్ట్ ఉంటే చాలు మనం ఏదైనా సాధించకుండా అవుద్దన్న. సో ఇంకా ఫైనల్ గా మీ రైడింగ్ జాకెట్స్ అనేది అసలు కలెక్షన్ నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ నేను మొన్న ఇది నడిపించేటప్పుడు డైనీసీ జాకెట్ వేసుకున్నాను. ఇదైతే టైచీ జాకెట్, ఇది జాపనీస్. ప్లస్ మన లోకల్ బ్రాండ్ రైనాక్స్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. ప్రతి రైడ్లో వాళ్ళు ఇమ్మీడియట్గా మనకి రైడింగ్ ఎక్విప్మెంట్ మొత్తం పంపిస్తారు. రైట్ ఫ్రమ్ జాకెట్, గ్లౌజ్, ప్యాంట్ అన్నీ కూడా. ఒక 7 జాకెట్స్ ఉన్నాయా? ఎక్కువనే ఉన్నాయండి. ఇది ఒక్కటే బయానిక్ ఆర్మర్. ఇది 1 2 3 ఇదేమో రైనాక్స్ వాళ్ళదే, వీళ్ళది ఈ బ్రాండ్ అనమాట, సబ్సిడరీ బ్రాండ్ క్రామ్స్టర్ అని. సో 1 2 3 4 5 6 7 8 ప్లస్ అక్కడ డైనీజీ ఒకటి 9 జాకెట్స్. ఇది ఆఫ్ రోడ్ బయోనిక్ ఆర్మర్ అని, ఎగ్జోస్కెలిటన్ ఆర్మర్. అంటే ఇది మనం వేసుకొని దీనిపైన ఒక జెర్సీ లెక్క వేసుకుంటే మనకి ఇది కనపడదు, లోపల ఆర్మర్ ఉంటుంది. కంప్లీట్ గా అంతా కవర్ చేస్తుంది. ఆఫ్ రోడింగ్ కి ప్రైమర్లీ ఇది. సో ప్రాపర్ సేఫ్టీ ఇది చాలా కాస్ట్లీ కూడా, ఆల్మోస్ట్ 20,000 రూపాయలు. ఇది ఒకటి, ఈ పీస్ ఒకటే 20,000 రూపీస్. మరి దీనికి లోవర్ సపరేట్గా వస్తుంది, అది సపరేట్గా కొనుక్కోవాలి. అది ఎంత ఉంటుంది? అది ఒక ఈజీగా 12,000-14,000 ఉంటుంది. ఓకే బట్ ప్రాణాల కన్నా వాల్యుబుల్ కాదు కాబట్టి దీంట్లో ఇన్వెస్ట్ చేయడం తప్పేం కాదు. యా, సో ఇదంతా చాలా వాల్యుబుల్ కలెక్షన్ అన్న. ఇది మాకు చూపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ ఇంకా బిగ్ పొజిషన్లోకి మీరు వెళ్తారు, ఆ టైంలో కూడా మళ్ళీ కలుద్దాం డెఫినెట్లీ. అండ్ ఒక పాడ్కాస్ట్ కూడా రాబోతుందండి, రైట్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సోషల్ మీడియా అనే దాని మీద. దానికి సంబంధించి ఆటోమోటివ్ అనే కాదు, ఇంకా చాలా డిఫరెంట్ విషయాలు మనం అందులో డిస్కస్ చేయబోతున్నాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం తప్పకుండా ఆ పాడ్కాస్ట్ కూడా మీరు విజిట్ చేయండి. సో దానికి సంబంధించిన లింక్స్ అనేవి కూడా కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇంకొక విషయం తమ్ముడు, సారీ టు ఇంటరప్ట్, నాకు ఈ యొక్క ప్రొఫెషన్ ఎంత ఇష్టం అంటే నేను వెళ్ళే మీడియా ఈవెంట్స్, మీడియా బ్యాచెస్ కూడా నేను తీసి పెట్టుకుంటానండి. సో ఇది జస్ట్ కొన్నే అక్కడ ఉన్నాయి, ఒక డ్రాయర్ మొత్తం ఉంటాయండి. అంటే మనం ఎన్ని వందల ఈవెంట్లు వెళ్ళాం కాబట్టి అదంతా దాంట్లో పెట్టి స్టఫ్ చేసి, అలాగే ఇది ఓక్లే కలెక్షన్ కూడా ఉంది, అది కూడా వీలైతే నెక్స్ట్ టైం చూపిద్దాము. ఈజీగా ఒక 10 to 14 షేడ్స్ ఉంటాయి. స్నీకర్ కలెక్షన్ ఉంది, స్నీకర్స్ కూడా. ఈ గెటప్ లో మాత్రమే చెప్పి గుర్తుపడతారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. ఈ జస్ట్ వేరే ఈ షేడ్స్, ఈ క్యాప్, ఈ జాకెట్ ఉంటే చాలు నేను గుర్తుపట్టేస్తాను దూరం నుంచి. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు నార్మల్గా రైడింగ్ జాకెట్ వేసుకుని ఉంటే, అన్న లేదన్నా మీరు మళ్ళీ క్యాప్ ఇది వేసుకొని రండి, అప్పుడే మేము డీనో అన్న నమ్ముతాము అని చెప్తున్నారు. సో అది ఒక సిగ్నేచర్ అపియరెన్స్ ఇది లెక్క సెట్ అయిపోయింది. షూర్ అన్న. అండ్ యువర్ ఒక
రైట్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పొచ్చు. నిజంగా ఒక పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ ఏ విధంగా ఉండాలి అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ డీనో అన్న. హార్ట్ వైజ్ అయి ఉండొచ్చు, లేదంటే ఆయన చెప్పే విషయాల మీద మీరు అబ్జర్వ్ చేసినా సరే ఒక రైట్ ఇన్ఫ్లుయెన్సర్కి ఉండాల్సిన లక్షణాలు అనేవి మీరు డీనో అన్న ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. సో ఏం లేదండి, సత్యమేవ జయతే అది ఉంది కదా, ట్రూత్ విల్ ఆల్వేస్ విన్. ఎప్పుడు కూడా మీరు సనిపోకూడదు, కొనుక్కూడదు, మీరు నిరాశ చెందకూడదు. అంటే మనం నిజాయితీగా ఉండి ఏం